నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. మనస స్మరమే పార్ట్ 67తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అని చెప్తున్నాను యార్. వీడియో నచ్చాక, చూశాక, చదివాక నచ్చితే ఒక లైక్ చేయండి యార్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ముద్దుగా మూతి ముడుచుకొని పడుకున్న అవనిని చూసి చిన్నగా నవ్వుకొని, ఎంత ముద్దుగా ఉంటే ముద్దు పెట్టకపోతే తప్పు కదూ అని కారు డోర్ ఓపెన్ చేసి ఉంచి చటుక్కున అవని బొగ్గ మీద ముద్దు పెట్టి కారు దిగుతాడు అభి. అభి ముద్దు పెట్టగానే అవని ఉలికిపాటుగా బొగ్గ మీద చేయి వేసుకొని లేచి చూస్తే అభి బయట ఉంటాడు. ఏమైంది, బొగ్గ మీద ముద్దు పెట్టినట్టు ఎందుకు అనిపించింది అని అనుకుంటూ, నిద్రలో కలగన్నానేమో, ఈ మధ్య ఇలాంటి కలలు వస్తున్నాయిగా అని అనుకుని ఆలోచిస్తూ ఉంటుంది. అభి వచ్చి గ్లాస్ మీద నాక్ చేయగానే డోర్ తీసుకొని దిగుతుంది. ఏంటి, ఇంకా నిద్ర చాలేదా, దిగకుండా కూర్చున్నావు అని అడుగుతాడు అభి. అదేం లేదు సార్, సారీ సార్, నాకు ట్రావెలింగ్లో కళ్ళు మూస్తే నిద్ర పట్టేస్తుంది సార్, అందుకే. ఇంక పదా అని అంటాడు. ఓకే సార్ అని కారులో ఉన్న బ్యాగ్ ఫైల్ తీసుకొని అభి ల్యాప్టాప్ బ్యాగ్ కూడా తీసుకోబోతుంటే, అది నేను తెచ్చుకుంటాను పదా అని అంటాడు అభి. ఓకే సార్ అని అభి ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకోగానే ఇద్దరు వాళ్ళ కోసం బుక్ చేసిన రోల్కి వెళ్తారు. మీటింగ్ ఆ రూమ్లోనే ఏర్పాటు చేస్తాడు వినయ్. వీళ్ళు వెళ్ళేసరికి క్లయింట్స్ రెడీగా ఉండడంతో వాళ్ళని విష్ చేసి, ఏంటి ముందే వచ్చేశారు అని అడుగుతాడు అభి. నీతో బిజినెస్ అంటే టైంకి పంక్చువాలిటీ ఉండాలి అని తెలుసు కదా అభిరామ్ గారు అని అంటాడు. అందులో ఒక అతను. అభిరామ్ చిన్నగా నవ్వి, చెప్పండి, ఎప్పటి నుంచో నన్ను మీట్ అవ్వాలి అని అనుకుంటున్నారు కదా అని అడుగుతాడు అభి. ఫ్యాషన్ రంగంలో మీరు దూసుకుపోతున్నారు కదా అభి గారు. ఈసారి ప్యారిస్లో ఫ్యాషన్ పీరియడ్ అవుతుంది. అందులో మన ఇండియన్ ట్రెడిషనల్ వేర్తో మేము పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నాం. అందుకు మాకు మీరు డిజైన్స్ ఇవ్వాలి అని అడుగుతారు వాళ్ళు. ఓకే, ఎప్పుడు అది అని అడుగుతాడు అభి. ఇంకా 6 months టైం ఉంది అభిరామ్ గారు అని వాళ్ళు చెప్పగానే, ఓకే, ఇండియన్ ట్రెడిషన్ అంటే ఏ టైప్ కావాలనుకుంటున్నారు? శారీ, ఘాగ్రాకి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం. మీరు ఇంకేదైనా అన్నా మీ ఇష్టం అని అంటారు వాళ్ళు. ఓకే అని అభి ఒప్పుకుంటాడు వాళ్ళు అడిగిన దానికి. మీరు ఒకసారి 1 week తర్వాత నన్ను మీట్ అవ్వండి, కొన్ని డిజైన్స్ ఉన్నాయి చూద్దురు. ప్రజెంట్ నేను కొంచెం వేరే ప్రాజెక్ట్ మీద బిజీగా ఉన్నాను, అది వారంలో కంప్లీట్ అవుతుంది, అందుకే అప్పుడు రమ్మన్నాను అని చెబుతాడు అభి. ఇట్స్ ఓకే అభిరామ్ గారు, మాకు మీరు చూపించకపోయినా పర్లేదు, మీరు డిజైన్ చేసిస్తే చాలు అని అంటారు వాళ్ళు. అవని దగ్గర ఉన్న ఫైల్ అడుగుతాడు అభి. ఆ ఫైల్ అవని ఇవ్వగానే, నాతో బిజినెస్ అంటే కొన్ని రూల్స్ ఉంటాయి, అవి తప్పకుండా పాటించాలి, ఇందులో అవి ఉన్నాయి, ఒకసారి చదవండి అని చెబుతాడు అభి. వాళ్ళు అవన్నీ చదివి, మాకు ఓకే అభిరామ్ గారు అని చెబుతారు. ఓకే అయితే మీరు మళ్ళీ వచ్చినప్పుడు మనం అగ్రిమెంట్ చేసుకుందాం అని అంటాడు అభి. అవనికి ఆ ఫైల్ ఇచ్చి, ఆ అగ్రిమెంట్ మొత్తం నువ్వే రెడీ చేయాలి అవని అని చెబుతాడు అభి. ఎస్ సార్, వాళ్ళ దగ్గర డీటెయిల్స్ కలెక్ట్ చేసుకో అని చెబుతాడు అభి. వాళ్ళు అవనికి అన్ని డీటెయిల్స్ చెప్తారు. అవని మొత్తం నోట్ చేసుకొని, డన్ సార్ అని అంటుంది. ఓకే అభిరామ్, ఇంక మేము స్టార్ట్ అవుతాం అని అంటారు వాళ్ళు. ఓకే అని భవికి కాల్ చేయమని మెసేజ్ చేస్తాడు అభి. పాపం నిద్ర మానుకొని మరీ ఎదురు చూస్తున్న భవి వెంటనే కాల్ చేస్తుంది. వాళ్ళు రూమ్లో నుంచి బయటికి వెళ్ళడం, భవి నుంచి ఫోన్ రావడం ఒకేసారి జరిగిపోతాయి. హాయ్ డార్లింగ్ అన్న అభి మాట విని వాళ్ళిచ్చిన డీటెయిల్స్ ల్యాప్టాప్లో సేవ్ చేస్తున్న అభిని చివ్వున తలెత్తుతుంది. అభి కావాలని స్పీకర్ ఆన్ చేస్తాడు. అభి, ప్లీజ్ సేవ్ మీ అభి, ఐ ఆమ్ ఇన్ ట్రబుల్ అని ఏడుస్తూ అంటుంది భవి. ఏమైంది స్వీటీ, ఎందుకంత కంగారు పడుతున్నావు, ఏడుస్తున్నావు అని అభి టెన్షన్ పడుతున్నట్లు నటిస్తాడు. ఓసిని, ఇదేదో కొత్త నాటకం ఆడుతుందనుకుంటా, నేనుండగా అదెన్ని నాటకాలు ఆడినా ఊరుకుంటానా
అని అనుకుంటుంది అవని. అభి, మరి నాన్నకి బాగోలేదు కదా, అమెరికా తీసుకువెళ్తే క్యూర్ అవుతుంది అని చెప్పారు. అందుకని ఉన్న ఇల్లు అమ్మేసి నాన్నని తీసుకొని అమెరికా వచ్చాను. కానీ ఇక్కడ మాకేమీ తెలియక ఒకరిని నమ్మి మోసపోయాను అని ఏడుస్తుంది. అరే, ఏమైంది? ముందు ఆ ఏడు పాపు అని అంటాడు అభి. అది కాదభి, ఒకతను హాస్పిటల్ అన్నీ చూపిస్తానని మమ్మల్ని నమ్మించి హాస్పిటల్కి తీసుకొచ్చాడు. అక్కడ డబ్బు కట్టాలి అంటే మొత్తం పే చేసేసాను. కానీ కానీ ఇప్పుడు మీరు పే చేయలేదు అని అంటున్నారు. నాకేం అర్థం కావడం లేదు అభి. రేపటి వరకు టైం ఇచ్చారు. మనీ మొత్తం కడితే నాన్నని ఉంచుతారు అంట. లేకపోతే తీసుకువెళ్ళిపోండి అని అంటున్నారు. అసలున్న మనీ అంతా కట్టేశాను. నా దగ్గర ఇంకేమీ లేదు అని ఏడుపు స్టార్ట్ చేస్తుంది. కట్టినట్టు రిసిప్ట్ తీసుకోలేదా? అడుగుతాడు అభి. అంతా అతను చూసుకున్నాడు అభి. నా కార్డు అతనికి ఇచ్చాను పే చేయమని. కార్డు ఇచ్చారు తిరిగి పే చేశానని. రిసిప్ట్ ఇవ్వలేదు అని చెబుతుంది. అసలు అమెరికా వెళ్తున్నట్టు నాకెందుకు చెప్పలేదు? అసలు ఎప్పుడు వెళ్ళావు? నిన్న నాకు ఫోన్ చేశావు కదా. నిన్న నేను అమెరికా నుంచే చేశాను. కావాలంటే నెంబర్ చూసుకో. నేను ఇక్కడికి రాగానే నీకు చేశాను. నెంబర్ ఇద్దాము అని. నువ్వేమో 10 నిమిషాలు ఆగి చేస్తాను అన్నావు. కానీ చేయలేదు. ఇంక నేను కూడా నాన్న టెన్షన్లో ఉండి చేయలేదు. మరి ఇలా జరిగాకన్నా చెయ్యాలి కదా, అడుగుతాడు అభి. నాకు అసలు బుర్ర పని చేయలేదు అభి. కంప్లైంట్ ఇద్దామన్నా ఇక్కడ ఎవ్వరూ తెలీదు. ఇంక నాకు వేరే ఆప్షన్ లేక నీకు చేశాను అభి. ఇప్పుడు నాకు హెల్ప్ చేయగలిగేది నువ్వే. నాన్న కోసం తప్పటం లేదు అని అంటుంది. ఇది దేనికో టెండర్ వేయిపోతుంది. నేను అసలు దాని కోరిక తీరనివ్వను అని అనుకుంటుంది అవని. ఇప్పుడు ఎంత పే చేయాలి? అది అభి, చూడు, కంప్లైంట్ ఇచ్చి అవి దొరుకుతాయని నమ్మకం కూడా లేదు. ముందు నీ ఎదవ మొహమాటం మాని చెప్పు అని అంటాడు అభి కోపంగా. అది అభి 25 lakhs. ఆహా, ఎంత మొత్తానికి టెండర్ వేసింది! రూపాయి కూడా నీకు దక్కనివ్వను ఫేక్ పాప అని కోపంగా మొహం పెడుతుంది అవని. సరే, నేను ఒక 10 నిమిషాల్లో ఫోన్ చేస్తాను అని అంటాడు అభి. అది కాదు అభి, నాకు నీ దగ్గర మనీ తీసుకోవడం అస్సలు ఇష్టం లేదు. నువ్వు నీ పలుకుబడి ఉపయోగించి ఇక్కడ కాప్స్తో మాట్లాడి నాకు హెల్ప్ చేస్తావని ఫోన్ చేసి చెప్పాను. నీ దగ్గర మనీ తీసుకుంటే నేను కూడా అని అంటుండగా, ఆహా, ఏమి నంగనాచి వేషాలు వేస్తున్నావే? టెండర్ వేసి మళ్ళీ ఇష్టం లేనట్టు నువ్వు నీ కట్టింగులు అని అవని పళ్ళు నూరుతుంది. ఎందుకలా ఆలోచిస్తారు? చూడు, ఈరోజు నేను ఇలా బతుకున్నానంటే అది నీ వల్లే. అందుకే నా ప్రాణం కాపాడిన నువ్వు నా ప్రాణంగా మారావు. ఇప్పుడు నా సర్వస్వం నువ్వే. నువ్వు తప్ప ఇంకొకరు నా మనసులోకి రాలేరు. డబ్బు, స్టేటస్, తొక్క, తోటకూర అంటూ పిచ్చి ఆలోచనలు మైండ్లో నుంచి తీసేసి నువ్వు కూడా నా అభి అనుకోవడం స్టార్ట్ చేయి. అర్థమైందా అని అంటాడు అభి. ఇదంతా చెప్పేటప్పుడు అభి ఫోన్ మ్యూట్లో పెట్టి అవనిని చూస్తూ చెబుతాడు. మళ్ళీ లాస్ట్లో అర్థమైందా అని అన్నప్పుడు మ్యూట్ తీస్తాడు. అర్థమైంది అభి. సరే, నేను ఒక్క 10 నిమిషాల్లో కాల్ చేస్తాను అంటాడు అభి. అని ఫోన్ కట్ చేస్తుంది భవి. అభి చైర్లో కూర్చొని ఎవరికో కాల్ చేసినట్టు యాక్ట్ చేసి వాళ్ళు అందుబాటులో లేనట్టుగా బిల్డప్ ఇస్తూ ఉంటాడు కాసేపు. ఒక 10 నిమిషాల తర్వాత, అవునవుని, మీ హస్బెండ్ కూడా అక్కడే కదా ఉండేది, తను నెంబర్ చెప్పు క్విక్ అంటాడు అభి. అంతే, అవనికి షాక్తో ఫ్యూజులు ఎగిరిపోయాయి. అవని సైలెంట్గా ఉండేసరికి, తొందరగా చెప్పు అవని అని అభి కొంచెం సీరియస్గా అడుగుతాడు. అవనికి ఏం చెప్పాలి అర్థమవ్వదు. ఒక్క నిమిషం అలాగే షాక్లో ఉంటుంది. అవని, స్పీకౌట్, ఏంటి ఆలోచిస్తున్నావు అని అభి కొంచెం గట్టిగా అరుస్తాడు. ఇలా కాదు అని, సార్, అసలు ఆ అమ్మాయి నిజం చెప్తుందని నమ్మకం ఏంటి అని అడుగుతుంది ధైర్యం చేసుకొని. వాట్, ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటి విషయాలలో కూడా అబద్ధాలు చెబుతారా అని అడుగుతాడు. అలా అని కాదు సార్, అసలు
తను అమెరికా వెళ్తున్నట్టు మీకు చెప్పలేదు. వెళ్ళాకైనా మీ హెల్ప్ తీసుకోలేదు. ఇప్పుడు ఫోన్ చేసి అది కూడా అక్కడ అర్ధరాత్రి ఈ టైంలో చెబుతుంది. మీరొక్కసారి ఆలోచించండి అని అంటుంది అవని. నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావు అవన్నీ అని అడుగుతాడు. తను తను మిమ్మల్ని మోసం చేస్తూ అని అభి కోపంగా చూస్తూ ఉండడంతో మాట ఆపేస్తుంది. ఏం తెలుసని నీకు తన గురించి? తను నా ప్రాణాలు కాపాడింది తెలుసా? ఎవరు చేయలేని సాహసం చేసి తన తనువుని నాకు అర్పించి నాకు ప్రాణం పోసింది. అదంతా నీకు చెప్పే టైం ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. ఇప్పుడు తను ప్రమాదంలో ఉంది. నేను తను ఏదో త్యాగం చేసిందని జాలితో తనని ఇష్టపడడం లేదు. తన మనస్తత్వం నచ్చింది. తన గురించి ఆలోచించకుండా ఇంకొకరు ప్రాణాలు కాపాడాలని చూసిన తన మంచి మనసు నచ్చింది. అందుకే తనకు నా గుండెల్లో చోటిచ్చేశా. ఇప్పుడు తన ప్రాబ్లంలో ఉంటే చేతులు ముడుచుకొని కూర్చుంటే నా అంత స్వార్థపరుడు ఇంకొకరు ఉండరు. ఇంతవరకు తనని చాలాసార్లు అడిగాను, వచ్చేయ్ పెళ్లి చేసుకుందాం, నీ బాధ్యత నేను తీసుకుంటాను అని. కానీ తను ఒప్పుకోలేదు. అందుకే చెప్పలేదు అమెరికా వెళ్తున్నట్టు. ఏ రూపాన నా సహాయం తీసుకోవడానికి తను ఒప్పుకోదు. నువ్వన్నట్టు అర్ధరాత్రి చేసింది అంటే ఇప్పటి వరకు తను ఏదో ప్రయత్నం చేసింది. ఇంకా తన చెయ్యి దాటిపోయేసరికి తెల్లారితే ఎక్కడ తండ్రిని బయటికి తోస్తారో అని భయం వేసి చేసింది అని అంటూ, ఓకే ఫైన్, నువ్వన్నట్లు తను మోసమే చేస్తుందనుకో. అది తెలియాలి అంటే మనకి బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా వెళితే కదా తెలుస్తుంది. తను మీ హస్బెండ్ అయితే నీ అనుమానం కూడా తీరుతుంది కదా. ఇంకిప్పటికైనా చెబుతావా? నాకు తెలిసిన వాళ్ళు అందుబాటులో లేరు అవని. ఇంకా నువ్వు ఉన్న వాళ్ళకి చెబుదామన్నా ఎవరినీ నమ్మలేను. అందుకే మీ ఆయనకి చెబుదామని. డబ్బు ప్లస్ అమ్మాయి విషయం. మీ ఆయన అయితే నాకు టెన్షన్ ఉండదు అని అంటాడు అభి. ఇంత చెప్పాక ఇంకవని ఏం చెప్పాలి? ఇప్పుడు ఏ విధంగానూ తప్పించుకోవడానికి లేదు. ఏదైతే అది అయింది. నిజంగా అమ్మాయి ప్రాబ్లంలో ఉంటే ఏదన్నా జరిగితే నన్ను నేను క్షమించుకోలేను. నిజం చెప్తే ఇంకెవరికైనా చెప్తారు సార్ అని. ఏంటవని ఎంతసేపు అని అభి అసహనంగా అంటుంటే, సార్ అని చేతులు నలుపుకుంటూ టెన్షన్తో గొంతులో మాట తడబడుతుంటే, మీరు అనుకున్నట్టు నా హ హ హస్బెండ్ అమెరికాలో లే లే లేడు సార్. వాట్? ఏం మాట్లాడుతున్నావు? అమెరికాలో లేడంటే ఎక్కడున్నాడు? నువ్వే కదా చెప్పావు. అక్కడా లేక ఇక్కడా లేక ఇంకెక్కడున్నాడు? ఎక్కడా లేడు సార్. అంటే 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 అని డ్రెస్సు గుప్పెట్లో పట్టుకొని టెన్షన్ పడుతున్న అవనిని చూసి పెదవి వెనక నవ్వుని దాచి తొందరగా చెప్పు అని గంభీరంగా అడుగుతాడు. అది సార్, మరి సార్, నాకు హస్బెండ్ ఎవరూ లేరు. పెళ్ళైతే హస్బెండ్ లేకుండా ఎలా ఉంటాడు? ఏం మాట్లాడుతున్నావు? కొంచెం అర్థమయ్యేలా చెప్పు అంటాడు. నా నా నాకు పే పే పెళ్ళి కా కా కాలేదు సార్ అని మొక్కలు మొక్కలుగా చెప్పి కళ్ళు మూసుకుంటుంది. అప్పుడే తెలిసిన షాకింగ్ న్యూస్ లాగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెడుతూ వాట్? ఏం చెప్పావు? అడుగుతాడు అభి. నాకు పెళ్ళి కాలేదు సార్. నెంబర్ ఇవ్వడం ఇష్టం లేక ఇలా చెబుతున్నావా? లేదు సార్, నిజంగానే చెప్పాను. మరి పెళ్ళయిందని ఎందుకు చెప్పావు? వచ్చిన కొత్తలో ఆఫీస్లో అబ్బాయిలతో ఇబ్బందని అలా చెప్పాను సార్. మరి పేరు? అది అది వెయిట్. ఇప్పుడు నీతో డిస్కషన్ పెట్టుకుంటే అవతల తను ప్రాబ్లంలో ఉంది. నాకు టైం లేదు అని వెళ్తుంటే సార్ అని పిలుస్తుంది. అభి ఏంటన్నట్టు చూస్తుంటే, సార్ తప్పుగా అనుకోకండి. కొంచెం మంచివారిని చూసి తను ఎంతవరకు నిజం చెప్తుంది అనేది తెలుసుకొని సాయం చేయండి సార్. నువ్వేంటి చెప్పేది అని అనుకుంటే సారీ సార్ అని అంటుంది. అభి ఒక్క చూపు చూసి బయటికి వెళ్ళిపోతాడు. కథ కొనసాగుతుంది. ఫైనల్లీ మన అభి పెద్ద నాటకమే ఆడి అమ్మాయి గారితోటి పెళ్లి కాలేదని చెప్పించాడు. మరి ఇక ముందు కథ ఎలా సాగబోతుందో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.
అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కామెంట్స్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.